ఉప్పల్ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు నెల 11వ తేదీన ఉప్పల్ రామాంతపురం డివిజన్లలో 44 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని పరమేశ్వరరెడ్డి చెప్పారు. గత 10 సంవత్సరాల నుండి ఈ 10 సంవత్సరాలల్లా అభివృద్ధి ఒకవైపు, ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ఒకవైపు, ఒక అభివృద్ధిలో ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఏదైతే సంక్షేమ పథకాలలో కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో ఎక్కడ కూడా వాళ్ళకు ప్రజలకు ఈ 10 సంవత్సరాలల్లో సవితి తల్లి ప్రేమకు గురైంది ఉప్పల్ నియోజకవర్గం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల, ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి రేవంత్ అన్న మరి ఎంపీ ఉండే ఇక్కడ నుండి, మరి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు. మరి ఉప్పల్ ఈ 10 సంవత్సరాల అభివృద్ధి జరగలేదనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గానికి దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కాలంలో మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు కార్పొరేటర్లు చెప్పినట్టుగా చౌరస్తాల అభివృద్ధికి కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, ఇలా చూసుకుంటే ఎస్ఎన్డిపి ఏదైతే చెర్లపల్లి, కాప్రా, మరి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరి పైన చెరువుకు రామంతపూర్ చెరువుకు వచ్చే ఇవన్నీ కూడా దాదాపు 101 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరి కేటాయించడం జరిగింది.